నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 10వ శ్లోకము. కేకే విశుద్ధ్యంతి వదంతు మహ్యం సప్తాహ యజ్ఞేన కథామయేన కృపాలు బిర్లోకహితం విచార్య ప్రకాశిత కోపి నవీన మార్గ. మునివర్యులారా, మీరందరూ మిక్కిలి దయగలవారు. ఈ ప్రపంచమునకు మేలును శుభమును చేకూర్చుటకై బాగుగా విచారించి ఇందులకు తగిన ఒక నవీన మార్గమును కనుగొనిన వారు. కావున కథారూపమగు ఈ సప్తాహ యజ్ఞము ద్వారా ఈ లోకమునందు ఎవరెవరు పవిత్రులు అగుదురో దయచేసి మాకు వివరింపుడు. 11వ శ్లోకము. కుమార ఊచుహు ఏ మానవా పాపకృతస్థు సర్వదా సదా దురాచార రతా విమార్గగాః క్రోధాగ్నిదగ్ధ కుట్లాశ్చ కామినః సప్తాహ యజ్ఞేన కలౌ పునంతి తే. సనకాదులు చెప్పిరి, ఎల్లప్పుడూ రకరకములైన పాపకార్యములను చేయువారు, నిరంతరము దురాచారము లందు ఆసక్తులై యుండువారు, వక్రమార్గములను అనుసరించువారు, క్రోధమును అగ్నిచేత కాలిపోవారు, కపటబుద్ధి గలవారు, స్త్రీ లోలురు, వీరందరూ ఈ కలియుగమునందు సప్తాహయజ్ఞం చేత పవిత్రులు ఆగుదురు. 12వ శ్లోకము. సత్యేన హీనా పితృమాతృదూషకాః తృష్ణాకులాశ్చ శ్రమధర్మవర్జితాః ఏదాంబికామచ్చరిణోపి హింసకాః సప్తాహయజ్ఞేన కులౌ పునంతి తే. సత్యమును విడిచిపెట్టిన వారు అనగా అబద్ధాల కోరులు, తల్లిదండ్రులను నిందించేవారు, తృష్ణచే వ్యాకులత చెందువారు అనగా కోరికలకు బానిసలు అయినవారు, ఆశ్రమ ధర్మములను పాటించని వారు, డాంబికులు, ఈర్ష్యాలువులు అనగా తోటివారి అభివృద్ధిని చూచి వారులేని వారు, ఇతరులను హింసించడి వారు, వీరందరూ కూడా ఈ కలియుగమునందు సప్తాహ యజ్ఞముచే పవిత్రులు అయ్యెదరు. ధన్యవాదములు.